మంచి వ్యక్తిని ఎన్నుకోవడానికి ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆయన సతీమణి కలిసి సోమవారం గోదావరిఖని ప్రభుత్వం జూనియర్ కళాశాలలోని పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకొని తమ ఓటు విలువను కాపాడాలని, ఓటు వేసే ముందు మంచి చెడును ఆలోచించి వేయాలని, మీరు వేసే ఓటు ఎవరిని గెలిపిస్తే ప్రజల పక్షాన న్యాయబద్ధంగా పోరాడతారో ఆలోచించి వేయాలన్నారు. మంచి వ్యక్తిని గెలిపించుకునే దిశగా పోలింగ్ జరుగుతున్నట్లుగా కనబడుతుందని అన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ వ్యతిరేకత తనకు విజయాన్ని అందిస్తున్న ఆశాభావాన్ని కొప్పుల ఈశ్వర్ వ్యక్తం చేశారు. జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంలో నేను పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా నేను నా సతీమణితో సహా ఆ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని తమ యొక్క ఓటు విలువను కాపాడాల్సిన అవసరం అయితే ఉంది. ఓటు వేసేటప్పుడు మంచి చెడ్డలు ఆలోచించి, అదేవిధంగా ఎవరు గెలిస్తే న్యాయబద్ధంగా ప్రజల పక్షాన నిలబడి మరి ఏ సమస్యకైనా ప్రజలకు సహకారంగా ఉంటారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. అందుకే ఓటు ఎవరికో ఒకరికి వేయాల్సిందే, కానీ ఆ వేసే ఓటు చాలా వాల్యుబుల్గా, మీరు వేసే ఓటు రేపు రానున్నటువంటి కాలంలో మంచి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉండాలని సందర్భంగా. అలాగే రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన కుమారుడితో కలిసి ఖని గుడ్ మార్నింగ్ స్కూల్లోని పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కోరుకంటి మాట్లాడుతూ ఓటును ప్రతి ఒక్కరు వినియోగించుకుంటూ ఓటు విలువను సమాజానికి తెలియజెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ వైపుగా ప్రజలంతా నిలబడినట్లుగా ఓటింగ్ సరళిని బట్టి అర్థమవుతుందని, ప్రజలంతా కేసీఆర్ పై అభిమానంతో ఉన్నారని, కారు జోరుగా ఉన్నట్లుగా తెలుస్తుందన్నారు. ఓటును ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ఓటు విలువను ఈ యొక్క సమాజానికి తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. అందుకే ఈరోజు భారత రాజ్యాంగం చెప్పినటువంటి విధంగా, ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి విధంగా తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలనే సందర్భంగా మరి ఒకసారి తెలియజేస్తూ, రామగుండం నియోజకవర్గంలో ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొప్పుల ఈశ్వర్ గారు స్థానికులు, రామగుండం నియోజకవర్గ వాసి, 26 ఏళ్ళు సింగరేణి కార్మిక వర్గంలో పనిచేసినటువంటి వాడు. 2001 నుండి బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఇలా కొప్పుల ఈశ్వర్ గారు ఈ యొక్క పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మళ్ళీ మాకు కేసీఆర్ గారి పరిపాలనే కావాలి. కేసీఆర్ గారి పరిపాలనలో కరెంటుకి ఇబ్బంది లేదు, నీళ్ళకి ఇబ్బంది లేదు, సంక్షేమ పథకాలు కూడా ఎన్నడూ ఇబ్బంది పడలే. 6 నెలల్లో అనేక ఇబ్బందులు పడుతున్నాం, రైతులు అరిగోస పడుతూ ఉన్నాం. ఇలా పొలాలు ఎండిపోతున్నాయి, కరెంటు సరిగ్గా ఉండడం లేదు. ఇలా తాగడానికి నీళ్ళు అందించడంలో కూడా విఫలం అయింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇలా ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటు వేస్తున్నటువంటి యొక్క సందర్భం మేము చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రశ్నించేటువంటి ఒక గొంతుక కావాలి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే ఒక ప్రశ్నించేటువంటి గొంతుకను గెలిపించుకుంటామని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది.